దైవరాజ్యమున భుజించువాడు ఎంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒకమారు ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందు వేళకు అతడు ఆహ్వానించిన వారికి అన్నీ సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను. కానీ వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలమును కొంటిని, దానిని చూచి రావలయను, కనుక నన్ను క్షమింపము అని మనవి చేసుకొనెను. రెండోవాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వాటిని పరీక్షింప పోవుచున్నాను, కనుక నన్ను క్షమింపము అని అర్థించెను. మరి ఒకడు, నేను వివాహం చేసుకుంటుని, కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానునికి తెలియచేయగా, ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేట వీధులకు వెళ్ళి పేదలను, అవిటి, గురుడ్డి, కుంటి వారిని ఇక్కడకు తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించెను.